వెల్కమ్ బ్యాక్ టు ఆనంద్ ఎడ్యుకేషన్ అకాడమీ. ఏపీ పోలీస్ కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామినేషన్లో భాగంగా ఇండియన్ పాలిటీ భారత రాజ్యాంగం నుండి ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ గత ప్రీవియస్ పర్సెంట్ కానిస్టేబుల్ కావచ్చు మెయిన్ సెక్షన్ కొన్ని క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ చూద్దాం. ఓకే, ఫస్ట్ క్వశ్చన్, భారతదేశం యొక్క మొదటి ప్రధానమంత్రిగా జవహర్లాల్ నెహ్రూచే ప్రమాణ స్వీకారం చేయించిన వారు ఎవరు? ఆప్షన్ ఏ సి రాజగోపాలాచారి, ఆప్షన్ బి క్లైమేట్ అట్లీ, ఆప్షన్ డి రామ్సే మెక్డొనాల్డ్, ఆప్షన్ డి లార్డ్ మౌంట్ బాటన్. మన దేశం మొదటి ప్రధానచే ప్రమాణ స్వీకారం చేయించిన వారు లార్డ్ మౌంట్ బాటన్. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. ఓకే, నెక్స్ట్ చూడండి నోట్. అయితే ఈ లార్డ్ మౌంట్ బాటన్ అనే వ్యక్తి భారతదేశపు చిట్ట చివరి యొక్క వైస్రాయిగాను మరి స్వతంత్ర భారతదేశం మొదటి గవర్నర్ జనరల్గాను వ్యవహరించారు. ఎవరు? లార్డ్ మౌంట్ బాటన్. అయితే స్వతంత్ర భారతదేశపు భారతీయ గవర్నర్ జనరల్ అంటే ఎవరు? సి రాజగోపాలాచారి. ఇండియన్ కాదు కదా. ఓకే, చివరిగా వ్యవహరించిన వారు ఈయన ఎవరు? రాజగోపాలాచారి. ఇది ఎప్పటి వరకు అంటే 1950 జనవరి 26 నాటికి మన భారతదేశ యొక్క మొదటి రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్ పదవి బాధ్యతలు చేపట్టే వరకు కూడా మనకు భారతీయ గవర్నర్గా ఉన్నవారు ఎవరు అంటే మనకు సి రాజగోపాలాచారిని రాజాజీ అని కూడా అంటారు. ఈయన 1948 జూన్ 21 నుంచి 1950 జూన్ 26 వరకు ఉన్నారు లార్డ్ మౌంట్ బాటన్ తర్వాత. అయితే భారతదేశం యొక్క మొదటి పౌర చూడండి, భారతదేశ యొక్క అత్యున్నత పౌర పురస్కారం ఇది భారతరత్న అవార్డు. ఈ భారతరత్న అవార్డును పొందిన వారు ఎవరు? 1950లో ప్రారంభించారు. ముగ్గురు పొందారు. వారు ఎవరు? మొదటి వ్యక్తి రాజగోపాలాచారి, రెండో వ్యక్తి సర్వేపల్లి రాధాకృష్ణన్, మూడో వ్యక్తి సర్ సివి రామన్. గత ఎస్ఏ ఎగ్జామ్లో అడిగారు మొదటి వ్యక్తి ఎవరు? ముగ్గురు పేర్లు ఇచ్చారు. మొదటి వ్యక్తి అంటే మనకి ఎవరు? రాజగోపాలాచారి, సర్వేపల్లి రాధాకృష్ణన్, సర్ సివి రామన్. ముగ్గురు కూడా 1954లో భారతరత్న అవార్డును పొందడం జరిగింది. అయితే ఈ రాజగోపాలాచారి పిదుమనగానే మనకు ఉత్తరాఖండ్ రాష్ట్రంలో రాజాజీ నేషనల్ పార్క్, రాజాజీ జాతీయ ఉద్యానవనం ఎక్కడ ఉంది అంటారు. ఎక్కడ? మనకు ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉంది. ఇది ఇండియన్ జాగ్రఫీలో భాగంలో వస్తుంది, మనకు కరెంట్ అఫైర్స్లో భాగం కూడా వస్తుంది, జీకేలో భాగం కూడా వస్తుంది. ఓకేనా, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, రాజ్యాంగ పరిషత్కు శాశ్వత అధ్యక్షునిగా బాబు రాజేంద్ర ప్రసాద్ను ఎప్పుడు ఎన్నికయ్యారు? ఈయన శాశ్వత అధ్యక్షునిగా 1946 డిసెంబర్ 11 ఎన్నికయ్యారు. ఓకే, నోట్ చూడండి. 1946 జూలైలో క్యాబినెట్ మిషన్ ఉంటుంది. ఈ మిషన్ యొక్క సిఫారసు ఆధారంగా ఏర్పాటు చేయబడింది రాజ్యాంగ పరిషత్. అడుగుతాడు, రాజ్యాంగ పరిషత్ అంటే అసలు ఏ కమిటీ యొక్క సిఫార్సుల మేరకు ఏర్పడిందని? మనకు క్యాబినెట్ మిషన్ ఏర్పాటు మేరకు, క్యాబినెట్ మిషన్ యొక్క సిఫార్సు మేరకు. అయితే రాజ్యాంగ పరిషత్ యొక్క మొదటి సమావేశం 1946 డిసెంబర్ 9 ఢిల్లీలో జరిగింది. ఈ సమావేశానికి తాత్కాలిక అధ్యక్షుడిగా మనకు సచ్చిదానంద సిన్హాను ఎన్నుకున్నారు. ఓకే, అయితే రాజ్యాంగ పరిషత్కు తాత్కాలిక అధ్యక్షుడిగా సచ్చిదానంద సిన్హా యొక్క పేరును కావచ్చు, రాజ్యాంగ పరిషత్ యొక్క శాశ్వత అధ్యక్షుడిగా డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ ఇద్దరు యొక్క పేరును ప్రతిపాదించిన వారు ఒకరే, ఆయనే జేబీ కృపలాని. ఇద్దరి పేరు ప్రతిపాదించిన వారు జేబీ కృపలాని. అయితే బాబు రాజేంద్ర ప్రసాద్ శాశ్వత అధ్యక్షుడిగా నియామకంతో మరి ఉపాధ్యక్షుడిగా హెచ్సి ముఖర్జీ, విటి కృష్ణమాచారిని ఎంపిక చేయడం జరిగింది. అయితే రాజ్యాంగ పరిషత్గా చిట్ట చివరి సమావేశం ఎప్పుడు జరిగిందంటారు? ఇప్పుడు 1950 జనవరి 24. ఇండియన్ పాలన ఇదే విధంగా చదవాలి. ఓకే, ఒక క్వశ్చన్ తీసుకున్న వాటి దాన్ని 360 డిగ్రీలో ఆలోచించాలి మనం. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్, ప్రాథమిక హక్కులు అనే అంశాన్ని ఏ దేశ రాజ్యాంగం స్వీకరించడం జరిగింది? ఇది మీకు కూడా తెలిసిన ఆన్సరే. మనము అమెరికా రాజ్యాంగం నుంచి ప్రాథమిక హక్కులు అనే అంశాన్ని స్వీకరించడం జరిగింది. ఓకే, ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. నోట్ చూడండి, ప్రాథమిక హక్కులు భారత రాజ్యాంగంలోని 3వ భాగంలో ఉంటాయి. మనకు అధికరణ 12 నుంచి 35 అధికరణలు లేదా పొందుపరచ జరిగింది. ఇక్కడ అధికరణలన్నా ఆర్టికల్స్ అన్నా ప్రకరణలన్నా ఒకటే. ఓకేనా, ఏ భాగంలో? 3వ భాగంలో ఉన్నాయి. 12 నుంచి 35 అధికరణలు పొందుపరిచారు. అయితే ప్రాథమిక హక్కులు మొత్తం రాజ్యాంగం యొక్క కాలనాటికి మొదట్లో 7 హక్కులు ఉన్నాయి. 1 సమానత్వ హక్కు, 2 స్వేచ్ఛా స్వాతంత్ర హక్కు, 3 పీడన నిరోధించే హక్కు, 4 మత స్వాతంత్ర హక్కు, 5 సాంస్కృతిక మరియు విద్యా విషయ హక్కుని, 6 ఆస్తి హక్కుని, 7 రాజ్యాంగ పరిహార హక్కులు ఉన్నాయి. అయితే సమానత్వ హక్కు నుంచి 14 నుంచి 18 అధికారులు, స్వేచ్ఛా స్వాతంత్రం నుంచి 19 నుంచి 22 అధికారులు, పీడన నిరోధకు 23 24 అధికారులు, మత స్వాతంత్ర హక్కు నుంచి 28 అధికారులు చెప్తాయి, విద్యా మరియు సాంస్కృతిక హక్కు నుంచి 20 30 అధికారులు, ఆస్తి హక్కు 31 అధికరణ, రాజ్యాంగ పరిహార హక్కు 32 అధికారులు తెలుపుతాయి. అయితే నోట్ చూడండి, 1978లో 44వ రాజ్యాంగ సవరణ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ 1978 44వ రాజ్యాంగ సవరణ ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల జాబితా తొలగించారు. ఇక్కడ అధికని 31 తొలగించారు. కానీ ప్రస్తుతం ఏంటి?
భారత రాజ్యాంగంలో మొత్తం ప్రాథమిక హక్కులు ప్రస్తుతం అంటే 6 కలవు, 7 కాదు, గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే 1970 నుంచి 44 రాజ్యాంగ ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల జాబితాను తొలగించారు. కాబట్టి ప్రస్తుతం మొత్తం ప్రాథమిక హక్కుల సంఖ్య అంటే 6 మాత్రమే ఉన్నాయి, గుర్తుపెట్టుకోవాలి. నోట్ చేయండి. ప్రస్తుతం ప్రాథమిక హక్కును రాజ్యాంగంలోని 12వ భాగంలో 3వ భాగంలో తొలగించి 12వ భాగం 300 ఏ అధికరణలో పొందుపరిచారు. ఏ భాగము? 12వ భాగం. అధికరణ 300 ఏ భాగంలో 12వ భాగంలోని 300 ఏ అధికరణలో పొందుపరిచారు. కానీ ప్రస్తుతం అనేది ఆస్తి హక్కు అనేది ఒక ప్రాథమిక హక్కు కాదు, చట్టబద్ధమైన హక్కుగా పొందుపరిచారు, గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఏకగ్రీవంగా ఎన్నికైన ఏకైక రాష్ట్రపతి ఎవరు? ఇక్కడ ఆప్షన్ చూడండి. అయితే ఏకగ్రీవంగా ఎన్నికైన ఏకైక రాష్ట్రపతి అనుకో నీలం సంజీవరెడ్డి గారు. నేటికి కానీ నాటికి కానీ అతని ఏకగ్రీవంగా ఎన్నికైన వ్యక్తి. నోట్ చూడండి. భారతదేశం యొక్క 6వ రాష్ట్రపతిగా నీలం సంజీవరెడ్డి గారు ఈ సమయంలో 1970 నుంచి 82 మధ్య పదవిబాలు చేపట్టాడు. అలానే ఏకగ్రీవంగా ఎన్నికైన ఏకైక రాష్ట్రపతి అనగా నీలం సంజీవరెడ్డి చెప్పొచ్చు. మరి ముఖ్యమంత్రిగా పనిచేసే రాష్ట్రపతి మొదటి వ్యక్తి అని మనకు నీలం సంజీవరెడ్డి. ఈయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 56 నుంచి 1956 నుంచి 60 మధ్య కాలంలో పనిచేశారు. అయితే లోక్సభ స్పీకర్గా పనిచేసే రాష్ట్రపతి అని మొదటి వ్యక్తి కూడా మన నీలం సంజీవరెడ్డి. ఈయన లోక్సభకు 4వ స్పీకర్గా మరియు 6వ స్పీకర్గా పనిచేశారు. 1967 నుంచి 69 కాలంలో 4వ లోక్సభకి, 77 నుంచి 77 మార్చి నుంచి 70 జూలై మధ్యలో 6వ లోక్సభ స్పీకర్ చేశారు. గత కానిస్టేబుల్ ఎగ్జామ్లు అడిగారు, ఈ యొక్క కాలాలు అడిగాడు ఏ లోక్సభ స్పీకర్ అని, గుర్తుపెట్టుకోవాలి. నోట్ చూడండి. లోక్సభ స్పీకర్గా ఎన్నిక కాగానే తమ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసిన ఏకైక వ్యక్తి ఎవరు అంటారు. ఎవరు? నీలం సంజీవరెడ్డి. వెరీ వెరీ ఇంపార్టెంట్. అలానే అతి చిన్న వయసులో రాష్ట్రపతి అయిన తొలి వ్యక్తి ఎవరు? నీలం సంజీవరెడ్డి. అంటే 64 సంవత్సరాలు. అయితే అతి చిన్న వయసులో రాష్ట్రపతి అయిన వ్యక్తి ప్రస్తుతం అంటే ద్రౌపది ముర్ము. ఓకే, తొలి వ్యక్తి అంటే నీలం సంజీవరెడ్డి, గుర్తుపెట్టుకోవాలి. ప్రస్తుతానికి లేదా టోటల్ మొత్తం మీద అంటే చిన్న వయసు అంటే ప్రస్తుత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు అతి చిన్న వయసులో ఎన్నికయ్యారు. చూడండి, ఇతను 64 సంవత్సరాల 6 నెలల చిల్లర అంటే మనకు 64 సంవత్సరాల 1 నెల రోజులు. ఎవరు? ద్రౌపది ముర్ము. మొదటి వ్యక్తి అంటే నీలం సంజీవరెడ్డి వస్తుంది. ద్రౌపది ప్రస్తుతం అంటే మనకు ద్రౌపది ముర్ము. ప్రస్తుతానికి కావాలి మనకు కంప్లీట్గా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. పార్లమెంట్లో అడుగు పెట్టకుండానే ప్రధాని పదవికి రాజీనామా చేసిన వ్యక్తి ఎవరు? మనకు ఆప్షన్ ఏ చూడండి. చరణ్ సింగ్ గారు పార్లమెంట్లో అడుగు పెట్టగా పదవికి రాజీనామా చేసిన ప్రధాని, గుర్తుపెట్టుకోవచ్చు. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. ఈయన 1979-80 మధ్యలో ప్రధానమంత్రిగా చేశారు. ఈయన రైతు బాంధవుడిగా పేరుగాంచాడు. ఎవరు? చౌదరి చరణ్ సింగ్ గారు. నెక్స్ట్ క్వశ్చన్. ఉభయ సభల సంయుక్త సమావేశానికి అధ్యక్షులుగా ఎవరు వేస్తారు? ఇక్కడ ఆప్షన్ చూడండి. భారత రాష్ట్రపతి, ప్రధానమంత్రి, ఉపరాష్ట్రపతి, లోక్సభ స్పీకర్. ఇక్కడ చూడండి, ఈ ఉభయ సభల సంయుక్త సమావేశానికి సాధారణ బిల్లుల మధ్య ఒక వ్యత్యాసం ఏర్పడినప్పుడు, లోక్సభ మరియు రాజ్యసభల మధ్య వివాదాలు ఏర్పడినప్పుడు మాత్రమే ఈ ఉభయ సభల సంయుక్త సమావేశం ఏర్పాటు చేస్తారు. సాధారణ బిల్లుల విషయం మాత్రమే గుర్తుపెట్టుకోవాలి. అయితే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసేది భారత రాష్ట్రపతి కాగా ఈ సమావేశం అధ్యక్షత వహించేవారు లోక్సభ స్పీకర్, మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్ అవుతుంది. ఇక్కడ చూడండి. అధికరణ 108 ప్రకారం ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని భారత రాష్ట్రపతి ఏర్పాటు చేస్తారు. ఏర్పాటు చేసేది రాష్ట్రపతి, అధ్యక్షత వహించే లోక్సభ స్పీకర్. ఓకే, అధికరణ ఎంత? 108, 108. ఓకే, ఎమర్జెన్సీ అని చెప్తా కదా. అయితే లోక్సభ స్పీకర్ హాజరు కాకపోవడంతో లోక్సభ డిప్యూటీ స్పీకర్ అధ్యక్షత వహించవచ్చు. స్పీకర్ లేకుంటే లోక్సభ డిప్యూటీ స్పీకర్. మరి డిప్యూటీ స్పీకర్ కాకుంటే ఎవరుంటారు? మనకు రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఉంటారు. రాజ్యసభ చైర్మన్ కాదని ఇక్కడ స్పీకర్ ఈ అధ్యక్షత వహించకపోతే లోక్సభ డిప్యూటీ స్పీకర్ ఉంటాడు. ఏ సమావేశానికి? ఉభయ సమావేశానికి, ఉభయ సభల సంయుక్త సమావేశానికి. స్పీకర్ కాకుండా డిప్యూటీ స్పీకర్, డిప్యూటీ స్పీకర్ కాకుంటే రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఉంటారు. అయితే ఉభయ సభల సంయుక్త సమావేశ అంశాన్ని మనం ఆస్ట్రేలియా రాజ్యాంగంలో స్వీకరించడం జరిగింది. ఇలా ఉభయ సభల సంయుక్త సమావేశ ఈ అంశాన్ని ఆస్ట్రేలియా రాజ్యాంగం స్వీకరించడం జరిగింది, గుర్తుపెట్టుకోవాలి. నోట్ చూడండి. భారత పార్లమెంట్ యొక్క సంయుక్త సమావేశం కేవలం 3 బిల్లుల కోసం మాత్రమే నేటికి ఏర్పాటు చేశారు ఈ ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని. మొదటిది 1967 వరకట్న బిల్లు సంబంధించి ఉభయ సమావేశం. 2 1970 బ్యాంకింగ్ సర్వీస్ కమిషన్ బిల్లు కోసం. 3 పోటా యాక్ట్ సంబంధించి ఉగ్రవాద నిరోధం 2006 ఈ 3 అంశాలు మాత్రమే నేటికి కానీ అప్పటికి కానీ ఈ 3 విషయాలు మాత్రమే ఉభయ సభల సంయుక్త సమావేశం ఏర్పాటు చేశారు. ఇది లోక్సభ మరియు రాజ్యసభలో అంటే సాధారణ సమావేశం, గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. అయితే ఈ పోటా చట్టాన్ని 2002 ఏర్పాటు చేసి 2004 రద్దు చేసి ఈ పోటా స్థానంలోని మనకు ఉపా అనే చట్టాన్ని తీయడం జరిగింది 2004లో. ఉపా అనగా అన్లాఫుల్ యాక్టివిటీ ప్రివెన్షన్ యాక్ట్, గుర్తుపెట్టుకోవాలి. చట్టాలు కూడా మనకు నేర్చుకోవాలి.
నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో సరైన వాటిని ఎంపిక చేయండి. ఆప్షన్, రాజ్యసభ నిర్వహణ గురించి అధికరణ 80 తెలుపును. రాజ్యసభ అనేది శాశ్వత సభ, దీన్ని రద్దు చేయడానికి అవకాశం లేదు. ఆప్షన్ 3, సాహిత్యము, సైన్సు, కళ మరియు సామాజిక సేవ మొదలైన అంశాల్లో విశేష అనే 12 మంది సభ్యులను అధికరణ 83 ప్రకారం 80 సభ ఆర్టికల్ 3 ప్రకారం రాజ్యసభకు రాష్ట్రపతి నామినేట్ చేస్తారు 12 మంది సభ్యులను. ఆప్షన్ 4 చూడండి, రాజ్యసభ స్థానానికి రిజర్వేషన్లు వర్తిస్తాయి. ఇక్కడ సరైన వాటిని మాత్రమే అన్నాడు, సరైనవి. సరైనది రాజ్యసభ నిర్మాణం నుంచి అధికరణ 80 తెలుపుతుంది, కరెక్టే. ఓకే, శాశ్వత సభ రాజ్యసభది రద్దు చేయడానికి అవకాశం ఉందా, లేదు. మరియు అధికరణ 80 ఆర్టికల్ 80 మరియు 3 సభ ఆర్టికల్ ప్రకారము రాష్ట్రపతి రాజ్యసభకు 12 మంది సభ్యులు నామినేట్ చేస్తాడు, ఇది సరైనది. మరియు రాజ్యసభ స్థానాలకు రిజర్వేషన్ వర్తిస్తాయంటే వర్తించవు, గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుంది, 1, 2 మరియు 3 మాత్రమే, 4 తప్పు. ఆప్షన్ బి కరెక్ట్ అవుతుంది. ఓకే, లోక్సభ యొక్క మొదటి మహిళా స్పీకర్ ఎవరు? లోక్సభ యొక్క మొదటి మహిళా స్పీకర్ మనకు మీరా కుమార్ అండి. ఆప్షన్ ఏ కరెక్ట్ అవుతుంది. ఇక నోట్ చూడండి, ఈమె 15వ లోక్సభ స్పీకర్గా పనిచేశారు 2009, 2014. అయితే చూడండి, ఇక్కడ మీరా కుమార్ మాత్రం మొదటి మహిళా స్పీకర్. కానీ సుమిత్రా మహాజన్ విపి మనకు 16వ లోక్సభ స్పీకర్ చేశారు 2014 నుంచి మధ్య. ఈమె రెండో మహిళా స్పీకర్ అంటే సుమిత్రా మహాజన్ అవుతుంది. మొట్టమొదటి మనకు మీరా కుమార్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, భారతీయ సుప్రీంకోర్టు ఎప్పుడు ఉనికిలోకి వచ్చింది అనగా ఎప్పుడు తన పనిని ప్రారంభించింది? ఇక్కడ చూడండి, 1950 జనవరి 28న భారతీయ సుప్రీంకోర్టు మనకు పనిని ప్రారంభించడం ఉనికిలోకి వచ్చింది. అది ఆన్సర్ మనకు ఆప్షన్ సి అవుతుంది. అయితే నోట్ చూడండి, 1773 రెగ్యులేటింగ్ చట్టంను అనుసరించి 1770 అక్టోబర్ 20న కలకత్తాలో మొట్టమొదటి సుప్రీంకోర్ట్ ఆఫ్ జ్యుడిషియల్ పేరుతో సుప్రీంకోర్టు ఏర్పాటు చేయబడింది. ఎప్పుడు 1770 అక్టోబర్ 20న ఎక్కడ, కలకత్తాలో. అయితే ఈ కలకత్తాలో ఏర్పడి హైకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తి సర్ ఎలిజా ఇంపే, చాలా సార్ ఎలిజా ఇంపే. అయితే 1935లో భారత ప్రభుత్వ చట్టం ప్రకారము 1935 అక్టోబర్ 1 నాటిలో ఫెడరల్ కోర్టును ఏర్పాటు చేశారు. ఇప్పుడు 30 చట్టం ప్రకారము 37లో. ఈనాటి యొక్క ప్రధాన న్యాయమూర్తి సర్ మారిస్ గ్వైర్ అంటారు. ఇక్కడేమో ఎలిజా ఇంపే, ఇక్కడ మారిస్ గ్వైర్ అవుతుంది. అయితే 1930లో ఏర్పాటు చేసినటువంటి ఫెడరల్ కోర్టు యొక్క స్థానంలో 1950లో భారతీయ సుప్రీంకోర్టు స్థాపించబడింది. ఇలా పరిణామక్రమం చెందింది మన భారతీయ సుప్రీంకోర్టు. ఓకేనా. అయితే ఈ భారతీయ సుప్రీంకోర్టు ఏర్పడంతో మనకు మొదటి ప్రధాన న్యాయమూర్తి సర్ హెచ్జే కానియా, వెరీ ఇంపార్టెంట్, హెచ్జే కానియా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. అయితే ప్రస్తుత సుప్రీంకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తి ఎవరు అంటారు? ఎవరు? మనకు సంజీవ్ ఖన్నా, 51వ సిజేఐ, 51వ ప్రధాన న్యాయమూర్తి. ఈయన 2024 నవంబర్ 11 నియమించబడ్డాడు. 2025 మే 10 వరకు కొనసాగుతాడు, గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 150 తెలుపు అంశం ఏది? 155 తెలుపు అంశం ఏది? ఇక్కడ ఆర్టికల్ 155 అనేది ఒక రాష్ట్ర నియామకం తెలుపుతుంది. ఆర్టికల్ 155 భారత రాష్ట్రపతి అధికరణ 155 ప్రకారం గవర్నర్ నియమిస్తారు. ఇలా గవర్నర్ను నియమించే అంశాన్ని మన దేశము కెనడా రాజ్యాంగం నుంచి గ్రహించింది. వెరీ ఇంపార్టెంట్. గవర్నర్ నియామకం అంది కెనడా రాజ్యాంగం గ్రహించారు. అధికరణ 155 ఎవరు నియమిస్తారు? రాష్ట్రపతి నియమిస్తారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, కేంద్ర ఆర్థిక సంఘం ఏర్పాటు గురించి తెలుపు రాజ్యాంగ అధికరణ ఏది? అధికరణ 280 కేంద్ర ఆర్థిక సంఘం ఏర్పాటు తెలుపుతుంది. దీన్ని భారత రాష్ట్రపతి ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఏర్పాటు చేస్తారు. అధికరణ 280. చూడు, ఇక్కడ ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి రాష్ట్రపతి ఏర్పాటు చేస్తారు. దీన్ని మొట్టమొదటి ఆర్థిక సంఘం మనకు 1951 నవంబర్ 22న ఈ ఆర్థిక సంఘాన్ని ఏర్పాటు చేశారు. 1951 నవంబర్ 22న. అయితే ఈ ఆర్థిక సంఘము మొట్టమొదటి యొక్క చైర్మన్ కేసీ నియోగి. పరిపాలన కాలం 52 నుంచి 57. ప్రస్తుతం మనకు 16వ ఆర్థిక సంఘం నడుస్తుంది. ఈ యొక్క చైర్మన్ అరవింద్ పనగారియా నీతి ఆయోగ్ యొక్క కనుక వైస్ చైర్మన్ అడిగిన ఈయనే అరవింద్ పనగారియా. అడుగుతాడు 16వ ఆర్థిక సంఘం యొక్క పరిపాలనా కాలం అంటే 2026 నుంచి 2031 వరకు, గుర్తుపెట్టుకోవాలి. 5 years కదా, అలా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, సార్వత్రిక వయోజన ఓటు హక్కులు తెలుపు రాజ్యాంగ అధికరణ ఏది? ఈ సార్వత్రిక వయోజన మనకు అధికరణ 326 తెలుపుతుంది. అధికరణ 326 తెలుపుతుంది. సో ఓటు హక్కులు తెలిపే అధికరణ మనకు 326. నోట్ చూడండి, 1988లో 61వ రాజ్యాంగ సవరణ ద్వారా ఓటు హక్కు వయసు ఇంతకుముందు 21 సంవత్సరాలు ఉండేది. దాన్ని రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి కాలంలో 18 సంవత్సరాలకు కుదించారు లేదా తగ్గించారు. గత అడిగారు ఏ రాజ్యాంగ సవరణ? 61వ రాజ్యాంగ సవరణ సంవత్సరం 1988లో. ఇప్పటికి 21 నుంచి
18 సంవత్సరాలు తగ్గించారు. ఇప్పుడు వయోజన ఓటుకు వయసు ఎంత? 18 సంవత్సరాల వారు ఓటు వేయచ్చు కదా ఎనీ ఎలక్షన్స్. ఓకే, గుర్తుపెట్టుకోవాలి. అయితే నాటి ప్రధాని రాజీవ్ గాంధీ, మరి రాష్ట్రపతి ఆర్ వెంకటరామన్. ఇది 1989 నుంచి అమల్లోకి రావడం జరిగింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. రాజ్యాంగ సవరణ విధానాన్ని ఏ దేశ రాజ్యాంగం స్వీకరించడం జరిగింది? ఈ రాజ్యాంగ సవరణ విధానం మనకు దక్షిణ ఆఫ్రికాను తీసుకోవడం జరిగింది. ఓకే, అధికరణం 368 ప్రకారం పార్లమెంటు రాజ్యాంగాన్ని సవరిస్తుంది, గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ప్రస్తుత భారత రాజ్యాంగంలోని ప్రాథమిక విధుల సంఖ్య ఎంత? ప్రస్తుత భారత రాజ్యాంగంలో మనకు 11 విధులు కలవు. 11 విధులు. అయితే చూడండి, సర్దార్ స్వరణ్ సింగ్ కమిటీ నాటి మనకు ప్రధాని ఇందిరాగాంధీ కాలంలో సర్దార్ స్వరణ్ సింగ్ యొక్క కమిటీ ఏం చేసింది? ఈ కమిటీ యొక్క సూచన ప్రకారము ప్రాథమిక విధులను రాజ్యాంగంలో పొందుపరిచారు. అయితే ఈ రాజ్యాంగంలో పొందుపరచడానికి ప్రాథమిక విధుల సంఖ్య ఎన్ని అడిగాడు గత పరీక్షలో? మనకి ఎన్ని ఉన్నాయి? 10 ఉన్నాయి. ప్రస్తుతం అయితే 11 ఉన్నాయి, గుర్తుపెట్టుకోవాలి. ఓకే, రాజ్యాంగంలో పొందుపరిచినప్పుడు 1976 రాజ్యాంగంతో పొందుపరిచారు. అప్పుడు ఇన్ని 10. ఏ కమిటీ అంటే సర్దార్ స్వరణ్ సింగ్, నాటి ప్రధాని ఇందిరాగాంధీ. ఓకేనా? అయితే ఈ కమిటీ సిఫార్సు మేరకు 1970 42వ రాజ్యాంగ సభ ద్వారా ప్రాథమిక విధులను భారత రాజ్యాంగంలో పొందుపరిచారు. అప్పుడు 10 విధులు ఉన్నాయి. రాజ్యాంగంలోని ఈ ప్రాథమిక విధులను పొందుపరచుటకు రాజ్యాంగంలోని 4A భాగం చేర్చారు. దీన్ని 51A అధికారంలో పొందుపరిచారు ఈ ప్రాథమిక విధుల్ని. 2002లో చేసినటువంటి 86వ రాజ్యాంగ సవరణ ద్వారా 11వ ప్రాథమిక విధిని చేర్చారు. మొత్తం 11 ప్రాథమిక ఉన్నాయి. ఓకే, అయితే 11వ ప్రాథమిక విధి ఏందయ్యానికి 6 నుంచి 14 సంవత్సరాల మధ్య వయసు గల పిల్లలకు విద్యా అవకాశాలు కల్పించడం భారత పౌరుల యొక్క ప్రాథమిక విధిగా చేర్చడం జరిగింది. ఇది తల్లిదండ్రుల యొక్క విధి. ఓకే, అయితే ఈ ప్రాథమిక విధులు అనే అంశాన్ని రష్యా రాజ్యాంగం స్వీకరించడం జరిగింది. అయితే ప్రాథమిక హక్కులు అయితే అమెరికా రాజ్యాంగం, ప్రాథమిక విధులు అయితే మనకు రష్యా, గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. జై కిసాన్ జై జవాన్ జై విజ్ఞాన్ నినాదాన్ని ఇచ్చిన ప్రధాని ఎవరు? జై కిసాన్ జై జవాన్ జై విజ్ఞాన్, ఈ నినాదాన్ని ఇచ్చిన ప్రధాని ఎవరు? ఇక్కడ చూడండి, ఇక్కడ జై జవాన్ జై, మనకు ఈ నినాదాన్ని అటల్ బిహారీ వాజ్పేయి ఇచ్చారు. జై కిసాన్ జై జవాన్ జై విజ్ఞాన్ నినాదాన్ని ఇచ్చిన వారు అటల్ బిహారీ వాజ్పేయి. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. ఓకేనా? చూడండి, ఇంతటితో ఈ క్లాస్ అయితే ఆప్ చేస్తాం. నెక్స్ట్ మరొక టాపిక్ మనం చూద్దాం. జై కిసాన్ నినాదం ఇచ్చిన వారు ఎవరు? అటల్ బిహారీ వాజ్పేయి. ఓకే, నెక్స్ట్ మన క్లాస్లో మళ్ళీ కొంత అప్డేట్. మనకి ఇండియన్ పాలిటీ చూడండి, అందరూ ఆర్టికల్స్ గుర్తుపెట్టుకుని ప్రయత్నించకండి. ముందు కంటెంట్ చదవండి. కంటెంట్ ఇంపార్టెంట్. ఇక్కడ కంటెంట్ చదువుకోవాలి. ఆర్టికల్స్ ఏమైనా ఆటోమేటిక్ గుర్తుంటాయి. కంటెంట్ ఇంపార్టెంట్. గత కాలంలో ఆర్టికల్స్ ఇవ్వట్లేదు, ఆర్టికల్ తక్కువ మొత్తంలో ఇస్తుంటారు. ఇండియన్ పాలిటీ నుంచి మనం పోలీస్ కానిస్టేబుల్ మెయిన్స్ ఒక 10 to 15 క్వశ్చన్స్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, గుర్తుపెట్టుకోవాలి. ఓకే, మరో క్లాస్లో మళ్ళీ చూద్దాం. ఇవన్నీ మనకు ఈ వీడియో మీకు లైక్ అని షేర్ చేయండి. మన తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. కీప్ స్మైలింగ్.